మనలో చాలామంది ఈ రీతిగానే నేను నమ్మకంగా సన్నిధికి వస్తున్నాను, నేను నమ్మకంగా ఉపవాసం ఉంటున్నాను, నేను నమ్మకంగా దేవునికి ఇస్తున్నాను, ఇవన్నీ ఇస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఏం చేయాలంటే ప్రార్థన చేసినప్పుడల్లా దానికి జవాబు. కానీ వాస్తవానికి దేవుడు నీకు జవాబు ఇస్తున్న సందర్భాలు నీ ప్రార్థనని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రార్థన యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థన యొక్క శక్తి ఎంతో గొప్పది. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుకనే ఆయన జవాబిస్తున్నాడు అనుకుంటున్నావేమో. నీ ఘనతలు అక్కడికి పొరపాటును కూడా రావు. నీ ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యత 100కి 100% ఉంది. అయితే నీ ప్రార్థన మాత్రమే నీకు జవాబిస్తుంది అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మనము పుట్టుకతోనే తప్పిదము చేసిన వారము, పాపులమై ఉండగా ఆయన మన పట్ల కృప చూపించాడు కనుకనే ఆయన కృప ద్వారా సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. నేను అన్నీ చేశాను కానీ నాకు ఇలాంటి రోగం ఎందుకు వచ్చింది, ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది, నేను చేయవలసినవి అన్నీ పాటించాను, నా పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటాము. కానీ అలాంటి అవకాశం లేనే లేదు. మన ఘనతలు, మన గొప్పతనాలు మనకున్నవి మనకి అక్కరకు రావు. నేను 1-2 సందర్భాల్లో అమెరికాలో ఉన్నప్పుడు అనిపించింది, ప్రభువా నేను ఇలాంటి స్టేజ్ మీద మాట్లాడే అర్హత నాకు లేదయ్యా, నాకు ఇలాంటి అర్హత ఇచ్చావు అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీకున్న తలాంతుని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న భాషా పరిజ్ఞానాన్ని బట్టో నీవు ఇక్కడ లేవు, కానీ నా కృప నీ పట్ల ఉంది కనుకనే నువ్వు ఇక్కడ ఉన్నావని ఆయన పలకరించాడు. హల్లెలూయా. మనలో చాలాసార్లు చాలామంది నేను బాగా చేయగలిగాను అయినా తగ్గింపు కోసమైన ప్రార్థనలో చేసే ప్రార్థనలు ఇలానే ఉంటాయి. అయితే ఎక్కువ సార్లు మనం మర్చిపోయేది ఏంటో తెలుసా? మన తలాంతులు, జ్ఞానమో, తెలివితేటలో, భాషా పరిజ్ఞానమో, మరొకటో తల్లిదండ్రుల యొక్క దీవెనలో ఇవేవి కాదు, కానీ ఇవన్నీ ఉండాలి, ఉంటాయి కూడా. అయితే దాని మీదే ఆధారం చేసుకుంటే ఏదో లోపం జరుగుతుంది. అయితే దాని మీద ఆధారం చేసుకొనక ఆయన కృప మీద ఎప్పుడైతే ఆధారపడతామో నిశ్చయముగా ఆయన కృపకు పాత్రులం అవుతాం. హల్లెలూయా. మన కోరిక ఎలా ఉంటుందంటే మనము అనుకున్న దాని మీద మనం చేతులు పెడితే మన చేతుల మీద ఆయన చేతులు ఉండాలి. ఇది మన కోరిక. ఎందుకంటే చేయి తిప్పేది నేను, సమస్యలు వస్తే పరిష్కారం చేసేది. ఇది మన ఉద్దేశాలు. కానీ దీనివల్ల కార్యాలు మన జీవితంలో చూడలేము, చూడబోము కూడా. మన ఉద్దేశాల మీద ఆయన